హలో ఎవ్రీవన్. ఎయిమ్స్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 5 CRE 5 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఫార్మసిస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ పోస్టులు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిమ్స్కి సంబంధించి ఎయిమ్స్ బఠిండా, పాట్నా, మంగళగిరి, న్యూఢిల్లీ, రాజ్కోట్, రాయ్బరేలీ ఇలాంటి అన్ని ప్లేసెస్లో ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అన్ని ఫార్మసిస్ట్ పోస్టులకి డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్. రెండోది, అందరూ కూడా ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అయి ఉండాలి. రిమెంబర్ దిస్, ఏ ఫార్మసిస్ట్ జాబ్కైనా ఫార్మసీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. డిప్లొమా, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ న్యూఢిల్లీ అండ్ రాజ్కోట్కి మాత్రం బీ ఫార్మసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఈ రెండు ప్లేసులకి బీ ఫార్మసీ ఎలిజిబుల్, మిగతా అన్నిటికీ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎలిజిబిలిటీ. రెండోది, చాలా చోట్ల ఇచ్చింది ఏంటంటే డిజైరబిలిటీ అని. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా అవి ఉండాలి. డిజైరబిలిటీ అంటే అవి అడ్వాంటేజ్ అవుతుంది, అవి లేకపోయినా పర్వాలేదు. చాలా చోట్ల 2 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, అది డిజైరబుల్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయవచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే 13th June నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఎండ్ డేట్ July 3rd. టెంటేటివ్గా ఎగ్జామ్ July 25th or 27th ఉండొచ్చు అని ఇవ్వడం జరిగింది. యూజువల్గా ఎగ్జామ్ ఎప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 90 minutes ఉంటుంది. అయితే ఈ 100 క్వశ్చన్స్లో 20 జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. 80 సబ్జెక్ట్ ఉంటుంది. అగైన్ 100 క్వశ్చన్స్కి ఇచ్చే టైం 90 minutes, అంటే 1.5 hour. 90 minutes ఒకేసారి 100 క్వశ్చన్స్ రావు. 20 క్వశ్చన్స్ సెట్లా వస్తాయి. ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి, 18 minutes టైం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 20 క్వశ్చన్స్ 80 minutes ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 4 marks. సో టోటల్గా 400 marks పేపరు. రాంగ్ ఆన్సర్ -1, 1/4 అంటే 1 mark కట్ అవుతుంది. ఇది పేపర్ ప్యాటర్న్. ఏజ్ విషయంకి వెళ్తే అగైన్ అన్ని ఎయిమ్స్ 27 ఇస్ ద మ్యాక్సిమం ఏజ్, ఎక్సెప్ట్ ఢిల్లీ అండ్ రాజ్కోట్. ఢిల్లీ అండ్ రాజ్కోట్కి 30 years వరకు ఇచ్చారు. యూజువల్గా ఏజ్ ఎప్పుడు కూడా జనరల్ కేటగిరీకి మెన్షన్ చేస్తారు. బీసీ కేటగిరీకి 3 years రిలాక్సేషన్ ఇస్తారు, అంటే 27 + 3 30 years అవుతుంది. అదే ఢిల్లీ, రాజ్కోట్కి 30 + 3 33 years అవుతుంది. అదే SC ST విషయానికి వస్తే 5 years రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే అన్ని ఎయిమ్స్కి 27 + 5 32 years. ఢిల్లీ, రాజ్కోట్కి మాత్రం 30 + 5 35 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫీజు కొంచెం ఎక్కువే. OC OBCకి 3,000 rupees, SC ST EWS 2,400. పర్సన్ విత్ డిజబిలిటీస్కి ఫీజు ఏమీ లేదు. సో ఇది ఓవరాల్గా ఎయిమ్స్ ఫార్మసిస్ట్ డీటెయిల్స్. టోటల్గా అరౌండ్ 62 పోస్ట్స్ ఉన్నాయి. అగైన్ మంగళగిరిలో ఒకే ఒక పోస్ట్ ఉంది, న్యూఢిల్లీలో 8 పోస్ట్ ఉన్నాయి. అలాగే మీరు ఇండివిజువల్గా నోటిఫికేషన్లోకి వెళ్తే CREలో డీటెయిల్డ్గా ఇచ్చారు ఒక్కొక్క ఎయిమ్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయని. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, డిప్లొమా ఇన్ ఫార్మసీ PC రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఓన్లీ డిజైరబుల్ మాత్రమే, ఎసెన్షియల్ కాదు. న్యూఢిల్లీ, రాజ్కోట్కి మాత్రం బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎక్కువ టైం ఏమి ఉండదు. ఎగ్జామ్ యూజువల్గా 25th to 27th July అన్నారు టెంటేటివ్గా. మోస్ట్లీ అదే డేట్లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకేదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ ఇవ్వండి. ఐ ట్రై టు ఆన్సర్ దట్. ఆల్ ది బెస్ట్.